చేస్తున్నాము. హైదరాబాద్ సఫీల్గూడలో ఉద్రిక్తత నెలకొంది. స్థానికంగా ఉన్న కట్టమైసమ్మ ఆలయంలో అన్య మతానికి చెందిన వ్యక్తి అపవిత్రం చేయడంతో హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఆ వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఆలయం దగ్గరకు బీజేపీ, బీజేవైఎస్, బజరంగ్ దళ్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుని ధర్నా చేపట్టారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు సైతం ఆలయం దగ్గరకు వెళ్లారు. ముందు జాగ్రత్త చర్యగా ఆలయం పరిసరాల్లో పోలీసులు బందోబస్తు పెంచారు. అయితే హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని, అదే అమ్మవారి విగ్రహాన్ని ఆ రకంగా అనేక స్థానాల్లో మన హిందూ దేవతల్ని అవమానపరిచేలాగానే ఆ విగ్రహాలని కూల్చివేసేటటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తెలంగాణలో హిందువులపై దాడి, అదేవిధంగా హిందూ దేవాలయంపై దాడి, హిందూ భూములపై కబ్జా ఇవన్నీ జరుపుతా ఉన్నారు. నిజంగా మన స్పష్టంగా ఈ యొక్క గుడి ముందు సీసీటీవీలో 8:30 గంటలకి ఇద్దరు వచ్చి ఈ మలమూత్రం చేసి టోపీ వేసుకొని వాళ్ళ బట్టలు ఉతుక్కొని వాళ్ళ ఒంటిని ఉడుక్కొని దేవి మెయిన్ రోడ్ మీద అటువంటి ధైర్యం ఉంది అంటే, ఆ ధైర్యంగా చేశాడంటే అది మామూలు సంఘటన కింద తీసుకోవద్దు. గోదావరి తీరం ఘమఘమలాడిస్తోంది. సంక్రాంతి పిండి వంట